సో 'రామ్ చరణ్' చేతికి ఏమైంది అంటూ ఫ్యాన్స్ అంతా టెన్షన్‌లో ఉన్నారనమాట. అయితే తాజాగా రేవంత్ రెడ్డి గారు ఏర్పాటు చేసిన డ్రగ్స్ అవేర్‌నెస్ క్యాంపెయిన్‌లోకి 'రామ్ చరణ్' గారు వచ్చి దాని గురించి ఆయన వంతు ఆయన మాట్లాడి, సో ఎవరు కూడా డ్రగ్స్ తీసుకోవద్దు, సే నో టు డ్రగ్స్ అనే ఆ క్యాంపెయిన్‌కి వచ్చి ఆయన ప్రత్యేక ఆకర్షణగా నిలిచారనమాట. ఈ ఈవెంట్‌కి విజయ్ దేవరకొండ గారు కూడా వచ్చారు. అలాగే రేవంత్ రెడ్డి గారు ఆయన వచ్చి ఇద్దరు హీరోల గురించి చాలా బాగా మాట్లాడి ఆ ఈవెంట్ అయితే చాలా సక్సెస్ చేశారనమాట. సో ఈ క్రమంలో 'రామ్ చరణ్' గారిని చూస్తున్నప్పుడు ఆయన చేతికి ఏదో చిన్న బ్యాండేజ్ అంటే ఒక కట్టులాగా కనిపించింది అనమాట. ఆయన చేతికి ఏమైంది అంటూ ఫ్యాన్స్ అయితే టెన్షన్ పడుతున్నారు. సో మరి ఆయన టీం నుంచి కానీ, చరణ్ గారి దగ్గర నుంచి కానీ ఆ చేతికి గాయమైనట్టుగా అదేమీ బయటికి రాలేదు. మరి ప్రస్తుతం అయితే 'గేమ్ చేంజర్' సినిమా ఫ్లాప్ తర్వాత ఫ్యాన్స్ని డిసప్పాయింట్ చేయకూడదు అని చెప్పి ఖచ్చితంగా పెద్ద సినిమాని అనుకున్న టైంకి తీసుకురావాలని ఆయన అయితే ఫుల్ బిజీగా బ్యాక్ టు బ్యాక్ షూటింగ్కి వెళ్తూ ఆ షెడ్యూల్స్ని అయితే ఇన్ టైంలో పూర్తి చేస్తున్నారనమాట. సో మరి ఆ చేతికి గాయం చూసి షూటింగ్లో ఏదన్నా గాయం జరిగి ఉంటుందని చెప్పి మీడియా వాళ్ళందరూ మాట్లాడుకుంటున్నారు. సో దానిపైన అయితే హీరో టీం నుంచి ఎటువంటి అఫీషియల్గా ఇట్లా ఏ గాయం ఇందుకే జరిగిందని అయితే రాలేదన్నమాట. సో మరి ఈ అందరూ మాట్లాడుకునే ఫ్యాన్స్ టెన్షన్ చూసి మరి ఏం కాలేదని రిపోర్ట్ ఏమన్నా ఇస్తారా లేకపోతే ఏంటని చెప్పి ఫ్యాన్స్ అయితే టెన్షన్ పడుతున్నారు. సో బాగుండాలన్నా టేక్ కేర్ అన్నా అని చెప్పి ఫ్యాన్స్ ఆటోమేటిక్గా కామెంట్స్ పెడుతూ ఉన్నారనమాట. సో మరి అసలు 'రామ్ చరణ్' గారికి ఆ గాయం షూటింగ్లోనే జరిగిందా లేదంటే ఇంట్లో ఏదన్నా జరిగిందా అని చెప్పి అందరూ టెన్షన్లో అయితే ఉన్నారు. సో మరి పెద్ద సినిమా అయితే 2026 మార్చి 26కి రిలీజ్కి అయితే ఏం చేసుకున్నారనమాట. ఈ సినిమాని ఉప్పెన డైరెక్టర్ బుచ్చిబాబు సనా గారు ఆయన రెండో సినిమాగా తెరకెక్కిస్తున్నారు. సో భారీ బడ్జెట్తో ఒక విలేజ్ నేపథ్యంలో స్పోర్ట్స్ డ్రామాతో ఈ సినిమా అయితే వస్తుందన్నమాట. సో మరి ఇలాంటి హీరోలకి చిన్న చిన్న మూవీ షూటింగ్లో అయ్యేటప్పుడు ఈ గాయాలు సహజమే. అవి చూసి ఫ్యాన్స్ ఎప్పుడూ టెన్షన్ పడుతూ ఉంటారు. ఎందుకంటే ఫ్యాన్స్కి వాళ్ళ ఆరోగ్యాల కన్నా హీరోల ఆరోగ్యం చాలా ఇంపార్టెంట్ కాబట్టి. సో మరి దీనిపైన ఏమైందని క్లారిటీ వచ్చే వరకు ఫ్యాన్స్ కూల్ అయ్యేలా లేరు.